పెట్టుకుంటే ఇక్కడ వచ్చి వీటన్నిటిని చర్చిస్తే బండారం బయటపడుతుంది, దోపిడీ ప్రజలకు అర్థమవుతుంది. సాంకేతిక నిపుణులు పర్యటించిన తర్వాత ఇందులో ఉన్న లోపాలను గుర్తిస్తారని ఇదే రోజు రాజకీయ మీటింగ్ వాళ్ళు ఆ పక్కన పెట్టుకురు. ఈరోజు సాంకేతిక నిపుణులందరూ వస్తారు. మేము ఒక పొలిటికల్ విజిట్ కాదు, ఇది ఎక్స్పర్ట్స్ విజిట్. ఎక్స్పర్ట్స్ విజిట్లో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మేమందరం ఇన్వాల్వ్ అయినాం. మా ప్రోగ్రాం తెలిసి అతి తెలివితేటలతోటి ఈరోజు ఆ పక్కన మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మేము అనుమతి ఇవ్వకుండా ఊరుకోలేదు. మీరు ఏమైనా పెట్టుకోండి, నిజాలు అనేది ప్రజలకు తెలుస్తాయి కదా. ఇప్పుడు మా మీద ఎదురుదాడి. మేము ఈ మధ్యకాలంలో రాసిన లేఖ వల్ల కేంద్ర ప్రభుత్వంలో ఒక కదలికి వచ్చి నేను కేంద్ర ప్రభుత్వానికి మిగతా దగ్గరలో కూడా ఒకవేళ మీరు తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశం చేయకపోతే తొందరలోనే ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తాం కాళేశ్వరం నుంచి అని చెప్పి వాళ్లకు సమాచారం పంపడం జరిగింది. దాంతో బెంబేలెత్తి ఈరోజు విచారణకు ఆదేశిస్తారేమో అని చెప్పి హడావిడిగా హరీష్ రావు గారు, వినోద్ రావు గారు ఢిల్లీకి పరిగెత్తి బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకోవడానికి ఈరోజు ఢిల్లీ పర్యటనకు పోయినరు. ఒక పక్కన బ్రహ్మాండం బదలవుతుంది, ఇక జీవన్ రెడ్డి గారు వచ్చారు, మాకు జీవంటం దొరికింది, ఇంకా మా కండలు పెరుగుతాయి, మేము అధికారంలోకి వస్తాం అని ప్రగల్భాలు పలుకుతే అంత పెద్ద జీవంటోన్ మీకు దొరుకుతున్నప్పుడు మీరు ఢిల్లీకి ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది? పొద్దున్నే లేచి చెప్పకుండా నిజంగానే మీరు మీ కేసుల కోసమైనా ఇంకో దానికోసమైనా మీరు ప్రజలు ఎందుకు చెప్పలేదు? ఒక రాజ్యసభ సభ్యుడు, శాసనసభలో ఉపనాయకుడు, ఓ ఇంపార్టెంట్ లీడర్ ఢిల్లీ పర్యటన ఉంటే రహస్యంగా ఎందుకు పెట్టినరు? మీడియా కనిపెట్టి హరీష్ రావు గారు బీజేపీ వాళ్ళని కలవనికపోతున్నాడని మీడియా బయట పెట్టేట వరకు మీరు ఎలాంటి ప్రకటన చేయకుండా దాచిపెట్టినట్టే మీ ఉద్దేశం ఏంది? ఎంతకాలం బీజేపీని ప్రసన్నం చేసుకొని సిబిఐ విచారణ జరగకుండా మీరు ఆపుకుంటారు? ఈ రకంగా తప్పించుకోవాలని చూడడము, లేకపోతే బీజేపీని అడ్డం పెట్టుకొని అవినీతిని కాపాడుకోవాలని ఆలోచన ఏదైతే ఉన్నదో భవిష్యత్తులో చూస్తూ ఊరుకోము. ప్రభుత్వం కూడా నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వస్తుంది. ఒక పక్కన ప్రాజెక్టును రిపేర్స్ చేసుకొని రినోవేట్ చేసుకొని రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనో సాంకేతికపరమైన అంశాలను అన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఈ ప్రాజెక్టులను రిపేర్ చేసుకోవడం ద్వారా తిరిగి ప్రజలకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా తుమ్మిడియేటి దగ్గర మీరు ఆపేసిన ప్రాజెక్టును మళ్ళీ ప్రారంభించి తుమ్మిడియేటి నుంచి సరాసరి శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చి చేవెళ్ళ వరకు నీళ్లు తీసుకురావడానికి అవసరమైన ప్రణాళికలను కూడా అన్నిటిని సిద్ధం చేసుకుంటాం. అప్పుడప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతుంటారు, ప్రాణహిత చేవెళ్ళ లేకపోతే మీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని. ఆయన తెలివి ఉండి మాట్లాడుతుండా, అతి తెలివితోటలతో మాట్లాడుతుండా, మభ్యపెట్టాలని మాట్లాడుతున్నా నాకు తెలియదు. దీంట్లో ప్రాణవాయువు శ్రీపాద ఎల్లంపల్లి హరీష్ రావు గారు నిక్కరు తొడగకముందే కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఎస్ఆర్ఎస్పి కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఈరోజు మేడిగడ్డ నుంచి నీళ్ళెత్తి అన్నారంలో పోసి, అన్నారంలో నుంచి నీళ్ళెత్తి సుందిళ్ళలో పోసి, సుందిళ్ళ నుంచి నీళ్ళెత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి. కానీ ఇవి పొయ్యకపోయినా శ్రీపాద ఎల్లంపల్లి ఏదైతే కెపాసిటీ ఉందో, హైదరాబాద్కి తాగునీరు అందిస్తుందో, ఈరోజు కరీంనగర్ లేకపోతే మిగతా జిల్లాలకు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆ ప్రాజెక్టుల ద్వారానే తెలంగాణలో అత్యధికంగా వరి ఉత్పత్తి చేసి ఈరోజు పంటలు పండిస్తుంటే మేం కట్టిన ప్రాజెక్ట్ అని అబద్ధాలు చెప్తాడు, చర్చిస్తే రాడు. కాబట్టి ఈరోజు మిత్రులారా, జరుగుతున్న పరిణామాలను మీరు అంచనా వేసుకోండి. ఈరోజు ఎందుకు 48 గంటల సిబిఐ విచారణకు ఆదేశం ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉండిపోయింది? ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? మేము పదే రిమైండర్లు రాసినా ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తలేదు? ఈరోజు ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారి కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంగా మారింది, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని మాట్లాడిన మాట వాస్తవం కదా? మీరే స్వయంగా విచారణ సంస్థల అధిపతులుగా, ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా మీరే ప్రకటనలు చేసి ఈరోజు చర్యలు తీసుకుంటలేరు అని అంటే హరీష్ రావు గారి ఢిల్లీ పర్యటనకు సంబంధించి